వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా బర్త్డే బ్లాగ్ అనమాట. మేము బయటికి వెళ్తున్నాము, ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కాదు, వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఎంత క్యూట్గా బొజ్జుందో మా అమ్మ, క్యూట్గా ఉన్నావు ఫ్రాక్లో. కొంచెం ఆయిలీ ఫేస్ అయిపోయింది. ఆయిల్ ఓమని చెప్పు చాడుగును. నిద్రపోయింది. ఇంకా కార్ లెక్క ఇట్లా తీసుకొస్తుంటే లేచి ఇచ్చింది పాపం. నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. నచ్చింది ఆ కారు. ఒకసారి కార్ టూర్ కూడా చేస్తా, చూడండి. ఓకే, కావాలంటేనే కమెంట్ చేయండి, లేదంటే ఇంకా చేయరు అంతే. కానీ నాకు కూడా అంత పెద్దగా కార్ గురించి పెద్దగా కదా అసలు ఏం తెలియదు అట్లా. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఎక్కడ సెలబ్రేషన్స్ చేస్తాము ఏంది అనేది చూడండి. ఉన్నాడు డోర్ బర బాబు ఆ ఫాగ్ ఆన్ అయితది టైప్ చూస్తున్నా కొంచెం జరగండి. 1 వెయిట్ గేట్ ఇక్కడ నుంచి నా మైక్ అనేది ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు, నేను చూసుకోలేదు. సో ఆఫ్ వీడియో మొత్తం వాయిస్ కట్ అయిపోయింది. నాకైతే ఈ బర్త్డే సర్ప్రైజ్ అయితే చాలా నచ్చింది. ఇంకా నేనైతే మా ఇంట్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను, కానీ వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా అక్క వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళే వచ్చారు. సో ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్, వీడియోస్ అన్ని దిగుతున్నాము. అక్క నా కోసం గిఫ్ట్ కూడా తెచ్చింది, అదేంటో నేను తర్వాత చెప్తా. మా తారా అక్క అయితే ఇక్కడ విష్ చేస్తుంది నన్ను. చెప్పాలంటే నన్ను అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా అన్నప్పుడు అక్కనే దగ్గరుండి స్టార్ట్ చేయని సపోర్ట్ చేసింది చాలా. స్టార్టింగ్ లో నాకేం తెలియదు కదా, సో అక్కనే నాకు హెల్ప్ చేసింది. హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఏంది, ఇలా మంచిగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నందుకు నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఫ్యామిలీ అంతా ఉంటేనే బాగుంటది కాబట్టి ఇంకా మేము వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాము. అప్పటి వరకు కేక్ కటింగ్ చేయలేదు, ఓన్లీ ఫొటోస్, వీడియోస్ అవే దిగుతున్నాము. అండ్ ఇక్కడికి రావడానికి, సెలబ్రేషన్స్ మొత్తం అయిపోవడానికి అయితే చాలా టైమే పట్టింది మాకు. ఈ డెకరేషన్ బ్యాక్ సైడ్ చూస్తేనేమో ఒకటి ఉందన్నమాట, దీన్ని ఏమంటారో నాకు తెలీదు. బట్ ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది, యూనిక్ ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, చాలా మంచిగా అనిపించింది. ఫొటోస్, వీడియోస్ అయితే మంచిగా ఉండే. లోపల మొత్తం గుహలాగుంది, బయట అయితే చాలా కూల్గా ఉంది. బట్ ఆ రూమ్లోకి వెళ్తే ఫుల్ వేడి, ఇంకా చెమటలు పట్టేస్తాయి. ఇంత మంచి లొకేషన్లో ఇంకా 2-3 రీల్స్ అయితే పక్కా చేసుకోవాలి, చేసుకున్నా కూడా ఆల్రెడీ. మా ఇంట్లో వాళ్ళు చూసుడే ఆలస్యం, ఇంకా ఫోన్ పట్టుకొని వీడియోస్, ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఈ సెటప్ అయితే చాలా బాగుంది కదా. టైగర్ బాబు ఏడిస్తే బంగారు తల్లి చూడండి ఎలా చూస్తుందో టైగర్ బాబునే. ఇంకా మేమైతే ఆ గుహలో కూర్చున్నాము, చాలా వెచ్చగా ఉందని. బయట అయితే ఫుల్ గాలి. మళ్ళీ కమెంట్స్ పెట్టకండి ఇంత సర్ప్రైజ్ ఇచ్చినాక నో రియాక్షన్ అని. ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చినా, ఏం గిఫ్ట్ ఇచ్చినా సరే నేనైతే ఓవర్గా రియాక్ట్ అస్సలు గాను. అట్లా అని చెప్పి నాకు నచ్చలేదని కాదు, లోపల హ్యాపీగానే ఫీల్ అవుతా, బట్ బయట ఎక్స్ప్రెస్ చేయలేను. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, అందుకే అలా ఉంటా. మీరు దాన్ని తీసుకొని నచ్చలేదా సర్ప్రైజ్ అని అలాంటి కమెంట్స్ అయితే పెట్టకండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అక్క. హాయ్ హాయ్.
ఫ్రిడ్జ్ బ్యాండ్ కట్టేటప్పుడు అయితే ఎందుకు నవ్వట్లేదు హాయ్ టైగర్ బాబు. ఇంకా మా వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్. టైం 10 అవుతుంది, ఇంకెప్పుడు వస్తారు? రేపు 10కి వస్తారేమో. రేపు పొద్దున వస్తారు. ఇక నా బర్త్డే అయిపోతుంది అప్పట్లోగా. ఇంకా ఇక్కడ మొత్తం డెకరేషన్ అయ్యింది. వాతావరణం పైన చల్లగుంది. ఏందో వెయిటింగ్. ఎప్పుడు వచ్చినాం? 9కి వచ్చినాం. 1 hour అయ్యింది. ఇప్పటి వరకు రాలేదు మా చుట్టాలు. మీరు పెట్టాడు సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? వాళ్ళు సర్ప్రైజ్ అవుతారా ఇప్పుడు? ఇక వాళ్ళకి సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్. నాకు సర్ప్రైజ్ అయిపోయింది ఇక వాళ్ళది. వా వచ్చారు ఇక బాగానే ఉంది. హాయ్. ఇంకెవరు రాలేదా? అరే పట్టరు అలా అలా పట్టరు పట్టరు. అయినా మీరు బాగానే పట్టిరు. వాళ్ళు రాలేదా? మేము హాయ్. స్టైల్ అదే. హ్యాపీ బర్త్డే టు యూ, టు యూ. బ్యాక్గ్రౌండ్ వెనకాల రండి అందరు, అందరు వెనకాల రండి. రండి రండి రండి. పార్క్ వచ్చినప్పుడు రావాలి. వాళ్ళకి పన్ను ఏ బాబాయ్ అది కొంచెం పాపని దూరం అను. అది రారు అందరు. ఏ ఆంగ్లీ యాంగ్లీ అయ్యి అమ్మో ఆంగ్లీ గారు దిగుది కూది ఆంగ్లీ దా 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 మళ్ళీ నోటెల్ ఆటో మునాగాలి దారిగా. బర్త్డే టు యూ శైని. నేను భయపడ్డా. ఈ గిరికి ఇంత కూడా భయపడలేదు. భయపడలేదు భయపడలేదు లేదు అంటే ఏం కాదు భయపడతనే లేదు. నాకు కూడా ఇదే తినిపించాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే ఒక్కొక్కరు తినిపించొచ్చేది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అలా తినిపి తినిపి. ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ ఆమె గిఫ్ట్ ఓపెన్ చేయాలి కదా. లాస్ట్ లో కానీ మరి ఫ్రమ్ రాసిరా? ఫ్రమ్ ఎవరైనా రాసిరు? ఫ్రమ్ రాగా మరి వీడియో ఎక్కువ గిఫ్ట్లు లేవు. వీడియోలో చూసుకోవాలి. వీడియో తీరా తీసుకో. మీరు సపరేట్ అయిపోయిందని చెప్పు. డాడీ ఇట్లే ఉండిపోయాడు. స్టాచ్యూ కంటిన్యూ. వీడియో ఆన్ చేసినావారా? నాకు అనిపిస్తుంది ఇట్లా ఇట్లా అంటున్నావు. రారా విక్రమ్. మీ డాడీ దా పక్క నువ్వు రారా. సరే బాయ్ సంతోష్ సార్ రారు మరి. బాయ్ సంతోష్ సార్ రారు. నువ్వు తినిపి పట్టుకో బాబాయ్. ఆరతి ఇచ్చినప్పుడు ఎట్లా పట్టుకుంటారు అట్లా పట్టుకోవాలి. అదే తినిపి డాడీ. ఏ నాకొద్దు బాబాయ్. తీయకుంది బాబాయ్ వద్దు. షైనికే తిని నా బర్త్డేనా? షైనిక్ తినిపి. షైని హ్యాపీ బర్త్డే టు షైని. థ్యాంక్ యూ మామ. నాకొద్దు బాబాయ్. హ్యాపీ బర్త్డే షైని టింకు. హ్యాపీ బర్త్డే షైని. థ్యాంక్ యూ. పట్టుకో బాబాయ్. అది నాన్న. సరే విక్రమ్ తీరా.
ఏందో గెచ్చ ఇచ్చినది హ్యాండ్ బ్యాగ్. కాదు ఏదో బాక్స్ ఉంది. బాక్స్ ఏం బాక్స్? ఒకటి ఈ బాక్స్ లో ఏదో ఉంది లోపల మళ్ళా. సర్లే చలో అదే అయిపోయారా. బాయ్ సార్ రా, బాయ్ సంతోష్ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను తినిపించేస్తా. నాకొద్దు, శనికి తిని నాకొద్దు. తిను. ఏ తీయగుంది బాగా. హ్యాపీ బర్త్డే టు యూ. దిగురా దారా అందరు అబ్బాయి రా. తినాక అవును. ఏంది గిఫ్ట్? ఓకే షార్ట్ కళ్ళు తిరిగి కింద పడిపోవాలా? అడగరి చలో. ఏం గిఫ్ట్ ఇది? నేను రేపు తీసుకోనా వీడియో? అట్టే ఉండాలి. షార్ట్ వీడియో తీరా. ఏమో ఏమవుతుంది. పైన నా వీడియోలో ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు ఏమవుతుందో మరి. బాయ్ అవుతుందిరా. సరే ఏంటది? దొక్కలేదా? అమ్మా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒకసారి మిడిల్లో నిల్చోండి. ఫోరెక్స్ లో ఫోటో మంచిగా వస్తుంది. అమ్మా కపుల్ దిగిరా మీరు ఫోటోస్? కరీ డాన్స్ ప్రాక్టీసింగ్. వీళ్ళ ఫోటోగ్రఫీలు, వీళ్ళ ఫోటోలు. ఇక్కడ రీల్స్ వెతుకుతుంది. ఓయమ్మా ఏం పాట? చూస్తే తలుకుల తార, కింద చూస్తే వెన్నెల దార, అటు సైడ్ తారా పక్కనుందోయ్ ముద్దుల నేరా, కింద చూస్తే వెన్నెల దార, పక్కనుందోయ్ ముద్దుల నేరా, పక్కకొచ్చి హత్తుకు పోరా. అంతే. 1 2 3 స్టార్ట్. పాట రాలే. స్టార్ట్ పాట. చూస్తే తలుకుల తార, కింద చూస్తే వెన్నెల తార, పక్కనుందోయ్ ముద్దుల నేరా, సక్కగొచ్చి హత్తుకు పోరా. అబ్బా తాకింది కదా. హాయ్ చెప్పు. వెనకాల కనిపిస్తారో లేదు. ఇప్పుడు సెలబ్రేషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ తినడానికి వెళ్తున్నాము అందరం. హాయ్
ఇక్కడ అక్క ఉంది. అక్క కార్ ఎట్లుంది అక్క? కార్ బాగుంది, కంఫర్ట్. ఎక్సలెంట్. ఏం చెప్తున్నా సరే, ఇంకా వెళ్ళిన తర్వాత చూపిస్తా, ఏ రెస్టారెంట్ తిరుగుతున్నాం ఏంటి అని చెప్తా అక్కడికి వెళ్ళినాకనే. ఇప్పుడు మాకు కూడా తెలియదు. టైం ఎంత అవుతుంది? 11 అవుతుందా? 11 అవుతుంది. ఎప్పుడు వచ్చినాం అంటే ఇక అదే రెస్టారెంట్ ఓపెన్ 1 o'clock వరకు ఉంటుంది. ఇక్కడ లక్కీ అక్క, పైన లక్కీ రెస్టారెంట్. ఆమె బొట్టు చూడు ఎట్లా అయిపోయింది. పాపా పాపా పాపో పాపో నువ్వంట. సరే నువ్వు అంట, నువ్వు అను. సరే నువ్వు అను, నువ్వు అను. చెప్తాగా తు సగ్ని చూడు ఏ హాయ్ 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 హాయ్. లక్కీ రెస్టారెంట్కి వచ్చినాము. ఇక్కడ బాయ్స్ గ్యాంగ్ అన్నమాట. ఏ హాయ్ చెప్పండి. అట్లనే ఇట్లా గాలిలో పట్టుకొని తింటుంది టైగర్ బాబు. చూడు ఏసీ ఉంది. నార్మల్ వాటర్ ఉంటే బాగుంటుంది. కూల్ వాటర్ వద్దు, కూల్ అంటే నార్మల్ ఉంది. వస్తావా? ఏం డ్యూటీ? బయట దిగండి. ఇంకా రీసెంట్గానే ట్రిప్స్కి వెళ్ళినాం అక్కడ నుండి. బయట ఫుడ్లే ఉన్నాయి రెస్టారెంట్, కానీ మేము ఇంట్లో తక్కువ వండుకుంటున్నాం. కూరగాయలు తెచ్చుకుంటలేము సరిగా. ఎందుకంటే రోజు ఒక పార్టీ. మరి మీ చిన్నపాయ మీరు ఏం ఆర్డర్ చేసుకురు చెప్పండి. మేము చికెన్ మండి అండ్ చికెన్ మంచూరియా. మండియా? టిక్కా అంటే ఏదో టిక్కా. మేము పన్నీర్ టిక్కా చేసుకున్నాం. వెజ్ పులావ్ మండి చేసుకురా. తినేటోళ్ళకేమో పన్నీర్ టిక్కా, వాళ్ళు కూడా చికెన్ మండి. అవును, వాళ్ళు కూడా. నేను మండి తిందామంటే ఇక వీళ్ళు తినరు కదా. సింగిల్ మండి లేదు చెప్పండి. వెయిటింగ్. నువ్వు నాన్ వెజ్జా వెజ్జా? వెజ్, ఓన్లీ వెజ్. మాదే ఫస్ట్ వచ్చింది మండి. అవును. పన్నీర్ టిక్కా తిన్నాం. 2 ముక్కలు వచ్చినాయి నాకు, మా మమ్మీకి, మా అత్తమ్మకి. మా మమ్మీ నాన్ వెజ్ అయినా వెజ్ లో కలిసిపోయింది. ఆమెకు నాన్ వెజ్ తినబుద్ధి అయితే లేదంట. ఇంకా మేము పులావ్ ఆర్డర్ వచ్చి గంట అవుతుంది, ఇంకా మేము ఆల్రెడీ తినేస్తాం. మేమే లేట్. 5 నిమిషాల్లో లాస్ట్ ఆర్డర్ మాదే, కానీ మా లాస్ట్ ఆర్డర్ ఫస్ట్ మాకు వచ్చింది. అంత లేదు అంటే బిర్యానీ అందరూ ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి అందుకని చెప్పేసి టైగర్ బాబు అయితే సతాయిస్తుడు. ఆడ మొత్తం షెఫ్ అయిపోయాడు టైగర్ బాబు. అందుకే ఇక్కడ హాయ్ చెప్పండి. ఇక్కడ హాయ్ చెప్పండి. ఏం ఆర్డర్ పెట్టుకురు? మండి, చికెన్ మండియా? ఏదో మండి కానీ నెక్స్ట్ ఏముంది అంతే కదా. మరి డెసర్ట్ ఇక బిల్లు బొక్క పెట్టేటట్టే ఉన్నారు. ఇంకా మిగులుతుందా? ఆ మండి ఏం చేస్తారు ఇక? నాకా? నేను ఆల్రెడీ తినేసిన. మీరు పన్నీర్ టిక్కా ఆర్డర్ పెట్టిరుగా?
బాగుందా మండి చికెన్ మండి మయోనస్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, ఏదో ఉందంటే ఉందంతే. అందుకే మా కార్లో పెట్టినా మాది బాగుంది. మాది నేను మండి పెట్టుకుందాం అనుకున్నా కానీ నీ ఫేస్ చూడంగానే ఇప్పుడు మంచిగా అనిపించింది, అంటే హ్యాపీ. ఎందుకంటే నేను మండి ఆర్డర్ పెట్టుకోలేదు, అందుకే హ్యాపీ. అప్పటి నుంచి మండి ఆర్డర్ పెట్టుకోలేదని బాధ ఉందా? అవును, అంటే మనము మండి దాంట్లో తింటాం కదా, అట్లా లేదు. ఇది డిఫరెంట్. నార్మల్ అన్నం లాగుంది అంతే. బిర్యానీ రైసా? బిర్యానీ రైస్ కూడా కాదు, ఏదో బగారా రైస్. గెస్ చేయండి ఎంత బిల్ అవుతుందో. 6,000 5,000 4,000 6,000. బిల్ ఎంత అయింది అనుకుంటారు? బిల్లు 10,000 దాటొచ్చు అనిపిస్తుందా? నువ్వా? 5,000 అనుకుంటున్నాను. నువ్వు పిన్ 7,000 6 7,000 నువ్వు? నేను గిట్ట 6 5 6. నేనైతే 10. 10,000. 10 అయితే కాదులే, 5,000 అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎంత ఫైనల్ చెప్పురి? ఫైనల్ 15 వరకు అవుతుంది. నువ్వు అందరు 6 7 మొత్తం ఫ్యామిలీ మొత్తం అంట ఎంత ఎత్తుకోవాలి? నా 5,000 అనుకుంటున్నా. 4,000 అవునుగా, నేను కూడా 5,000 అనుకుంటున్నా అన్న. 7 ఇంకా 15 అంట. 15 ఇంకా 20 అన్న నయం. దీనికంటే తక్కువ మంది వచ్చారు, 10,000. ఎంత అయింది బిల్లు? మొత్తం 4,000. ఏం తింటారు? వీడికి వచ్చి ఏదో ఒకటి తింటుంది ఇక.